వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు ముచ్చట్లు. ఇవాళ ముచ్చట ఏంటంటే నేను వారాహి మాత అమ్మవారి నవరాత్రులు అయితే పూజ చేసుకుంటున్నాను అనమాట. సో ఎలా నేను పూజ చేసుకున్నాను అనేది ఈ వీడియో. సో నేను 9 డేస్ చేయలేదండి, ఓన్లీ 5 డేస్ చేశాను. 9 డేస్ చేద్దామంటే ఎల్లమ్మ పూజ ఉండే కాబట్టి అమ్మ వాళ్ళ ఇంట్లో, సో ఓన్లీ నేను 5 డేస్ చేశాను అనమాట. సో నేను అన్నీ రెడీ పెట్టుకున్నాను కానీ చీకటి అయితే అవ్వట్లేదు. సో అందుకోసమే బయట నిల్చొని చూస్తున్నాను. ఇంకా అమ్మవారికి నేను ఇలా అలంకరించాను అనమాట. పైన బ్లూ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవి శంఖం పూలు మా చెట్టువి. ఇంకా ఈ వైట్ ఫ్లవర్స్ కూడా మా చెట్టువి అనమాట. ఇంకా అత్తమ్మ అల్లిస్తే నేను అమ్మవారికి మాలలాగా వేసాను. ఇది ఫస్ట్ డే అనమాట, 5 డేస్లో ఫస్ట్ డే ఇది. సో ఇంకా ఎల్లమ్మ తల్లికి కూడా పూజ చేశాను అనమాట. అలాగే పూలమాల కూడా వేసేసాను. చాలా బాగా అయితే చేసుకున్నానండి. ఇంకా ఫస్ట్ డే అమ్మవారికి గులాబీ పూలు ఉంటాయి కదా, దాన్ని రెక్కలుగా చుంచేసి ఆ ఫ్లవర్స్ తోటి నేను పూజ స్టార్ట్ చేశాను అనమాట. సో ఎవ్రీ డే ఒక్కొక్క పూలతోటి అమ్మవారికి పూజ చేద్దామని అయితే అనుకున్నాను. ఆ అమ్మవారు అంటే ఏ పూలతోటి చేయించుకుంటే ఆ పూలతోటి అనమాట. ఇంకా నేను ఇక్కడ పూజ స్టార్ట్ అయిపోయింది. నేను నాందూరి శ్రీనివాసరావు గారి వీడియో ఉంటుందండి. ఆయన వీడియోలో ఏవైతే చెప్తారో అది ఫాలో అయ్యి పూజ చేశాను అనమాట. ఇంకా అందులో పీడిఎఫ్ కూడా ఉంటుంది. మనము వారాహి స్తూతి కానీ, ఇంకా ఏమంటారు 108 నామాలు కానీ, ఇంకా అవన్నీ అందులో పీడిఎఫ్లో ఉంటాయి. సో అది మనము ప్రింట్అవుట్ తీసుకొని చదువుకోవచ్చు, లేకపోతే ఫోన్లో అన్న డౌన్లోడ్ చేసి మనం అమ్మవారికి పూజ చేసేటప్పుడు చదవచ్చండి. సో నేనైతే అలా ఫాలో అయ్యి చేశాను అనమాట పూజ మాత్రము. ఇంకా ఇది ఫస్ట్ డే రోజు నేను అమ్మవారికి నైవేద్యంగా అయితే పరమాన్నం వండాను. ఇంకా బెల్లం పాకం అయితే కంపల్సరీ. సో అది కూడా అమ్మవారికి పెట్టానన్నమాట. పెట్టి అమ్మవారికి అయితే పూజ చేసుకున్నాను. ఇంకా ధూపం కూడా మెయిన్ ఇంపార్టెంట్. సో ధూపం కూడా వేసేసి అమ్మవారికి మంచిగా ఫస్ట్ డే మంచిగా సంతృప్తిగా ఎంతో ఇష్టంగా ఆమె పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట. మీరే చూడొచ్చు ఒకసారి. బెల్లం పాకము, ఇంకా పానకం అండ్ ఏమంటారు ఇది పరమాన్నం వండాను అనమాట. అది కూడా ఇంకా అమ్మవారికి ధూపం వేస్తే ఆ ధూపంలో అమ్మవారు అయితే ఇలా కాంతితోటి ఇలా కనబడుతుందన్నమాట. ఎంతో సంతోషంగా అయితే ఫీల్ అయ్యానండి అమ్మవారి పూజ చేస్తుంటే. మీరు కూడా ఈ వీడియో చూస్తూ అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకోవాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆమె బ్లెస్సింగ్స్ మీ అందరికీ ఉండాలని అయితే కోరుకుంటున్నానండి. సో నా పూజ అయితే ఇలా చేసుకున్నాను అనమాట ఫస్ట్ డే. చాలా బాగా అనిపించింది. అంటే నేను చేస్తానో చెయ్యనో అని కూడా అనుకున్నాను. బట్ 5 డేస్ అనేది నేను చేశాను అమ్మవారికి. అది చాలా సంతృప్తినిచ్చింది అనమాట నాకైతే. ఇంకా నెక్స్ట్ డే ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తాను. నెక్స్ట్ డే నేను మల్లెపూలతోటి ఆమెకి పూల అర్చన చేయాలని అనుకున్నాను. సో మల్లెపూలు ఇంటి ముంగటికి వస్తే మల్లెపూలు తీసుకున్నాను అనమాట. ఎంతో బాగున్నాయి ఇట్లా విచ్చుకొని అమ్మవారికి పూజ చేస్తుంటే కూడా ఎంతో సంతోషం అనిపించింది. సో మీరు కూడా చూడవచ్చు ఆ వీడియో. ఇంకా నేను మధ్యలో అమ్మవారికి పాటలు పాడాము, ఇంకా అవన్నీ నేను పెట్టలేదు కానీ మ్యూట్ చేసి నా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఇంకా సెకండ్ డే అమ్మవారికి నేను పులిహోర చేశాను అనమాట. సేమ్ మన నవరాత్రులు ఎలా చేస్తామో అన్ని వెరైటీస్ ఆఫ్ నైవేద్యాలు అలాగే ఈ అమ్మవారికి కూడా మనం చేసి అమ్మవారికి పెట్టవచ్చు. లేదంటే ఒట్టి బెల్లం పానకమైన పెట్టవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ థర్డ్ డే ఈరోజు చామంతి పువ్వు రెక్కలతోటి ఇంకా పూలాభిషేకం చేసామన్నమాట. సో అమ్మవారి సూత్రాలు అవన్నీ చదివేసి వారాహి మాత స్తూతి, ఇంకా వారాహి మాత కవచము, ఇంకా 108 ఆమె నామాలు అన్నీ చదివామన్నమాట. చదివి ఇంకా అమ్మవారికి ఇలా పూలతోటి అర్చన అయితే చేశాము. ఇంకా ఈరోజు నేను హల్వా చేశాను అమ్మవారికి ప్రసాదంగా. సో
ఇదండి థర్డ్ డే ఇంకా అమ్మవారి పూజ. ఇంకా నెక్స్ట్ ఫోర్త్ డే రోజు నేను బయటికి వెళ్ళాను. పూలు ఏం దొరుకుతాయి ఇవాళ అసలు అని, కనకాంబరాలు ఉంటే చూద్దామని వెళ్ళాను, కానీ అనుకోకుండా లిల్లీ పూలు కనిపించాయి. సో ఇవాళ అమ్మవారికి లిల్లీ పూలతోటి పూల అర్చన చేద్దామని చెప్పేసి లిల్లీ పూలు అయితే తీసుకొచ్చానమాట. సో అమ్మవారికి ఆ పూజ చేస్తుంటే లిల్లీ పూలతోటి ఎంత అందంగా ఉందో అసలు మీరే చూడండి ఒకసారి. ఆ ధూపం వేసాకైతే ఆమె ఇట్లా నిండిపోయిందనమాట మొత్తము ఆ ధూపంలో. ఇంకా ఆమె ఎంతో అందంగా అయితే కనిపించింది అనమాట. ఇంకా ఈరోజు నేను అమ్మవారికి ప్రసాదంగా కిచిడి చేశాను. అండ్ కింద కూడా వేరే దేవుళ్ళకు కూడా పూజ చేసేసాను అనమాట. ఎంతో ఆనందంగా అనిపించిందండి అమ్మవారికి పూజ చేస్తుంటే మాత్రము. ఆ లిల్లీ పూలతో ఆమెకు అర్చన చేస్తుంటే ఎంతో సంతోషంగా అనిపించింది అనమాట. ఇంకా మీరే చూసేయండి ఎంత మంచిగా ఉందో అమ్మవారు. ఇంకా నా దిష్టే తగిలేటట్టు ఉంది అమ్మవారికి అయితే. అంత మంచిగా అనిపించింది అమ్మవారిని చూస్తుంటే. ఇంకా నెక్స్ట్ ఫిఫ్త్ డే లాస్ట్ డే ఇంకా వెతికాను ఫ్లవర్స్, కానీ నాకు బయట ఏం దొరకలేదు. ఇంకా లాస్ట్కి గులాబీ పూలే దొరికాయి అన్నమాట. సో ఫస్ట్ రోజు నేను గులాబీ పూ రెక్కలతో చేశా కదా, ఈ రోజు నేను గులాబీ పూలతోటే చేద్దామని డిసైడ్ అయ్యి ఇంకా అమ్మవారికి పూలతోటి అర్చన చేశానన్నమాట. నేను ఇక్కడ అమ్మవారికి పసుబొట్టు ఇస్తున్నాను. మన ఇంటికి ఎవరైనా ముత్తైదు వస్తే ఎలా పసుబొట్టు ఇచ్చి పంపిస్తామో అలాగే అమ్మవారికి కూడా నేను ఇక్కడ పసుబొట్టు ఇస్తున్నాను. ఎందుకంటే అమ్మవారిని నేను 5 రోజులు పూజ చేసుకొని ఇంక ఇది లాస్ట్ డే కాబట్టి ఆమెకి పసుబొట్టు ఇచ్చేసి సాగనంపాలని చెప్పేసి ఇలా అమ్మవారికి కుంకుమ, గంధం, ఇంకా కొన్ని పూలు పెట్టేసి ఇంకా చీర, రవిక, గాజులు ఇవన్నీ ఆమెకి తాంబూలంగా ఆమెకి సమర్పించానన్నమాట. నా ఇంటికి వచ్చినందుకు ధన్యురాల్ని అని చెప్పేసి ఇంకా అమ్మవారికి చీర, రవిక, గాజులు అనేది చూపించేశాను అండ్ సమర్పించాను. ఇంకా నెక్స్ట్ మనము ఇది లాస్ట్ డే కాబట్టి ఉద్వాసన చదువుతాము. అది చదివేటప్పుడు శ్లోకాలు మనం ఈ అమ్మవారి ఫోటోని కొంచెము కదిలించాలన్నమాట. సో ఎందుకంటే ఇన్ని రోజులు మనం ప్రతిష్టాపన చేశాం కాబట్టి లాస్ట్ డే రోజు కొంచెం ఇలా జరపాలి అన్నమాట. ఇంకా తర్వాత కొబ్బరికాయ కొట్టేసి ఇంకా హారతి ఇచ్చేయడమే. నేను 5 days డైలీ నేను కొబ్బరికాయని అయితే కొట్టలేదండి. లాస్ట్ డేనే అమ్మవారికి కొడదామని చెప్పేసి కొబ్బరికాయ. సో లాస్ట్ డే రోజు నేను ఇలా కొబ్బరికాయ కొట్టేసి ఆమెకి పూజ చేసుకున్నాను. ఇంకా లాస్ట్ డే అప్పుడు మనము ఉద్వాసన అనేది చదవాలండి. ఆ శ్లోకాలు అంటే ఏంటిది అని అంటే ఏమని చెప్పి చదువుతామంటే, అమ్మ తల్లి నువ్వు ఏ స్థానం నుంచి వచ్చావో ఆ స్థానంకి వెళ్ళు తల్లి. ఇంకా ఈ నవరాత్రులకి నా ఇంటికి వచ్చావు, దానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను. మళ్ళీ వచ్చే నవరాత్రులకి నా ఇంటికి రా తల్లి అని అమ్మవారిని వేడుకుంటున్నాం అన్నమాట. ఉద్వాసన అంటే ఆ మీనింగ్. సో ఇంకా ఆ అమ్మవారికి అట్లా అవి శ్లోకాలు చదివినప్పుడు ఇంకా దాని మీనింగ్ తెలిసినాక అయితే ఇంకా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా రేపటి నుంచి ఈ అమ్మవారి పూజలు ఇంత నిష్టగా అంటే ఇప్పుడు 5 days అంటే కంపల్సరీ నైట్ వచ్చి చెయ్యాలి అని మనకు అది ఉంటుంది కదా. సో నార్మల్గా అయితే ఇంకా మేము డైలీ పూజ చేస్తాము, కానీ ఈ నవరాత్రులు స్పెషల్ కాబట్టి ఇప్పుడు అమ్మవారికి అయితే పూజ చేసుకుంటాము. చాలా బాధ అనిపించింది. ఇంకా నెక్స్ట్ డే అమ్మవారికి ఇలా హారతి ఇచ్చేసి లాస్ట్లో ఇంకా మంగళారతి పాట ఉంటే అది పాడేసుకున్నాం అన్నమాట. ఇంకా ఇలా హారతి అయితే ఇచ్చేసాను. ఎంతో సంతోషంగా ఉందండి. ఏ ఆటంకం రాకుండా ఈ 5 రోజులు పూజ చేసుకున్నాను. ఎంతో హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంకా పూజ అయిన తర్వాత కూడా 2-3 days తర్వాత కొన్ని పనులు ఏవైతే నాకు జరగాలని అనుకున్నానో అవి కూడా అమ్మ దయ వల్ల మంచిగా కంప్లీట్ అయిపోయాయి అన్నమాట. సో చాలా హ్యాపీగా అయితే ఉన్నాను. ఇంకా హారతి ఇంకా అందరికి ఇచ్చేస్తున్నాను అనమాట. పిల్లలు ఇంకా మా అత్తమ్మ, మామయ్య వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ అయితే హారతి తీసుకుంటున్నారు. ఇంకా మీరు కూడా అమ్మవారిని మొక్కి హారతి తీసుకోవాలని అయితే కోరుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. ఇంకా ఆమె బ్లెస్సింగ్స్ మీ అందరికీ ఉండాలని ఇంకా ఎంతో మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి తీసేసుకోండి హారతి అయితే అమ్మవారిది.
ఇంకా ఇలా అండి నేనైతే వారాహి మాత పూజని 5 డేస్ ఎంతో నిష్టతోటి సంతోషంగా పూజ అయితే చేసుకున్నాను. ఇంకా మీరు కూడా ఎవరన్నా ఇలా పూజ చేసుకుంటే ఒకసారి కామెంట్లో తెలియజేయండి. చేయకపోయినా పర్వాలేదండి. అమ్మవారిని ధ్యానంతో మనము మొక్కితే చాలు, వారాహిమాత అని చెప్పేసి ఆ అమ్మవారు మన కోరుకున్న కోరికలన్నీ తీర్చేస్తుంది. సో ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నా వీడియో నచ్చిందని అయితే నేను కోరుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో ఇంతటితోటైతే ముగుస్తున్నానండి. మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇప్పుడు నెక్స్ట్ బోనాలు వీడియో కూడా ఉంటుంది. సో ఆ వీడియో కూడా నేను చేసి మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. అంతవరకు సెలవు మరి.